పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం భీమవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంకెం సీతారాం మాట్లాడుతూ భారతదేశంలోనే మహిళలో అత్యంత ప్రాధాన్యత మహిళ కలిగిన వ్యక్తి సోనియా గాంధీ అని, 2 సార్లు ప్రధాని అవకాశం వస్తే భారతదేశం ఆర్థికంగా ఎదగాలని ప్రాణంగా వదులుకొని మేధావులైన పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లకు అవకాశం కల్పించిన మహానేత అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోనం రవికుమార్, సోడాసి గంగయ్య, సోము నాగకేశవబాబు, సూడదాసి సిల్వియా, మంతిన శివరామరాజు, ఏవి రామరాజు, గంజాల సుబ్రహ్మణ్యం, పల్లెం రత్నముని, రత్నరాజు, కొల్లి సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ రోజున శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు మన భీమవరంలో మన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన శ్రీమతి సోనియా గాంధీ గారి గురించి తెలుసుకోవాలంటే ఆవిడ భారతదేశంలోనే మహిళల్లో అత్యుత్తమ మంచి మనసు గల వ్యక్తి. ఆవిడ్ని చాలామంది కూడా మన భారతదేశంలో చాలామంది కూడా అందరూ కూడా చాలా ఆదర్శంగా తీసుకుంటారు. 2 సార్లు ప్రధానమంత్రి పదవి వస్తే ఎవరైనా కూడా అసలు వదులుకోరు. అలాంటి పదవి మన భారతదేశం ఆర్థికంగా ఎదగాలి, భారతదేశం బాగుంటేనే మనం అంతా కూడా బాగుంటుందని చెప్పి ఫస్ట్ ఒకసారి పివి నరసింహారావు గారికి, అలాగే ఇంకొక మేధావి అయిన భారతదేశ మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారికి 2 సార్లు కూడా ఒక భారతదేశానికి పెద్ద మేధావులు ఇద్దరికి కూడా ఇచ్చి భారతదేశం ఈరోజు ఆర్థికంగా నిలబడిందంటే నరసింహారావు గారు, మన మన్మోహన్ సింగ్ గారు. అలాంటి పదవులు త్యాగ చేసిన స్త్రీమూర్తి ఎవరున్నారంటే అలా మన శ్రీమతి సోనియా గాంధీ గారు. అలాగే కాంగ్రెస్ పార్టీని 2004 నుంచి 14 కూడా ఏకతాటిపై అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు. మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఉండాలి, మహిళలందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, అలాగే కంపెనీల్లో కూడా అన్నింటిలో కూడా మహిళా శక్తి ఉండాలని చెప్పి ఆ శ్రీమతి సోనియా గాంధీ గారు ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఈరోజు ఫలిస్తుంది. అలాంటి శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు మా భీమవరంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో చేసుకోవడం